పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు ఈనాటి ధ్యానాంశముగా మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ప్రభువు అసహించుకుని కార్యములు 7 కలవు, 7 అతడు యావగించుకొనును. గర్వపు చూపు, అబద్ధములాడు నాలుక, నిర్దోషులను చంపు చేతులు, కుట్రలు పన్ను హృదయము, చెడును చేయుటకు పరిగెడు పాదములు, సాక్ష్యమును మాటిమాటికి బొంకులాడుట, ప్రజలలో జగడములను పెంచుట. 7 విషయాలను ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు యావగించుకునే కార్యాలు 7 ఉన్నాయి. అంటే దేవుడు అసహించుకునేటువంటి కార్యములు. ఈ 7 కూడా ప్రభువు అసహించుకునేటువంటి కార్యాలని యొక్క 16వ వచనంలో ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి 7 మనలో ఎన్ని ఉన్నాయి? 7 అసహించుకుంటున్నాడు. 7 మనలో ఉన్నాయా, లేదా కొన్ని మాత్రమే మనలో ఉన్నాయా? లేదు, ప్రభు అసహించుకునేటువంటి ఈ కార్యాలన్నీ కూడా మనలో ఉన్నాయా అని కొద్దిసేపు ధ్యానించుకుందాం. మొట్టమొదటిది గర్వపు చూపు. గర్వాన్ని దేవుడు అసహించుకుంటున్నాడని లేఖనం మనకి తెలియచేస్తూ ఉంది. మరి నాశనమునకు ముందు గర్వం అనేది మనిషిలో పొడచూపుతూ ఉంది. గర్వం అంటే నేనే గొప్ప, నేనే అనే గర్వము మనిషిలో వచ్చినప్పుడు అది నాశనానికి దారితీస్తూ ఉంది. కాబట్టి ఈ నాశనం అనేది జరగబోయే ముందు ఆ మనిషిలో గర్వం అనేది మరి పెరుగుతుందని ఈ యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనము గర్వము ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి దేవుని యొక్క బొమ్మలు అంటే ప్రతిమలు ఒక గాడిద మీద పెట్టి అమ్మటానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఈ గాడిద ఆ ప్రతిమలు, దేవుని యొక్క బొమ్మలు, ప్రతిమలన్నీ కూడా మరి గాడిద మీద గంపలో వేసి చక్కగా పెట్టాడు. అది చూసేటువంటి వారికి అందరికీ కనపడేటట్టు పెట్టాడు. ఎందుకనంటే అవి అమ్ముకోవాలి కదా. అతను గాడిద వెనక అతను నడుస్తూ ఉన్నాడు. గాడిద నడుస్తూ ఉంది. గాడిద అంటే విలువ లేనటువంటి జంతువు. గాడిదకు విలువ లేదు. గాడిదని ఎవరూ పెంచుకోరు. గాడిదకి ఎవరు ప్రాముఖ్యతనివ్వరు. ఇంకా కావాలంటే మరి గాడిదను ఆ పేరు పెట్టి మనుషులను కూడా తిడతా ఉంటారు. కాబట్టి అలాంటి గాడిద మీద దేవుని యొక్క బొమ్మలు పెట్టి ఆయన బజార్లంట వెళ్తూ ఉన్నాడు, అమ్ముకుంటూ ఉన్నాడు. అయితే వెళ్ళేటప్పుడు ఆ ప్రజలు ఆ గాడిదకి ఎదురైనప్పుడు వెంటనే వాళ్ళు 2 చేతులు జోడించి ఒక నమస్కారం పెడుతూ ఉన్నారు. వారు దేనికి పెడుతూ ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో గాడిద మీద ఉన్నటువంటి ప్రభు యొక్క పటములు, ప్రభు యొక్క ప్రతిమలు, ప్రభు యొక్క స్వరూపాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. వెంటనే ఆ దగ్గరికి వచ్చినప్పుడు అవి కనబడగానే ఆ వ్యక్తులు ఒక వంగి ఆ నమస్కారం పెట్టి పక్కకు వెళ్తూ ఉన్నారు. అయితే గాడిద అనుకుంటుంది, ప్రజలు చూడండి నన్ను ఎంతగా గౌరవిస్తూ ఉన్నారు. ఈ ప్రజలు నాకు నమస్కారాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలు నన్ను మరి ఏ విధంగా మొక్కుతూ ఉన్నారు అని చెప్పి ఆ యొక్క గాడిదకి గర్వం వచ్చేసింది. గాడిదకి
గర్వం వచ్చేసింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత గాడిద అనుకుంటుంది మనస్సులో, ఇంత ఆదరణ నాకుంటే, ఇంతమంది నాకు నమస్కారాలు పెడతా ఉంటే, ఇంతమంది నన్ను గౌరవిస్తూ ఉంటే, నేనేంటి వీడి చేతిలో పని చేయటం, నేను వీడి దగ్గర ఉంటాను ఏంటి, వీడు నన్ను నా వీపు మీద బరువేసి నన్ను బరువులు మోయిస్తూ ఉన్నాడు, వీడి దగ్గర నేను ఎందుకు ఉండాలి అని చెప్పి నేను వెళ్ళను అని చెప్పి తనకున్నటువంటి గర్వాన్ని బట్టి, పెంచుకున్నటువంటి గర్వాన్ని బట్టి అదేం చేస్తే అక్కడ నిలబడిపోయింది, ఎల్టలా ముందుకి. ఈయన కర్ర తీసుకుని కొడుతున్నాడు, అయినా ఎల్టల. ఏమైంది దీనికి? ఇప్పటి వరకు బాగానే నడిచింది కదా, ఇన్ని రోజులు బాగానే ఉంది కదా, దీనికి ఏమైంది, ఇప్పుడు ఎలా చేస్తూ ఉంది అని విసుగు పుట్టి వెంటనే ఏం చేశాడంటే దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మల బుట్టను తీసుకుని తన తల మీద పెట్టుకుని అమ్ముకుంటానికి వెళ్ళిపోయాడు. ఈ గాడిద ఆ నమస్కారాల కోసం, ఆ గౌరవాల కోసం, వాటి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే గర్వం పెరిగిపోయింది. తర్వాత ప్రజలు వచ్చారు. ప్రజలు వచ్చిన తర్వాత గాడిద అక్కడ నిలబడి ఉంటే వచ్చినటువంటి ప్రజలు ఏమైపోతున్నారు, గాడిదని దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, గాడిదని దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు గాడిద అనుకుంటుంది, ఇదేంటి, ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి ప్రజలు నాకు నమస్కారం పెట్టారే, వచ్చినటువంటి ప్రజలు నన్ను గౌరవించారే, వచ్చినటువంటి ప్రజలు వంగి మరీ తల వంచి నమస్కారం పెట్టారే, ఇప్పుడేంటి అందరూ వెళ్ళిపోతున్నారు అని దానికి ఒక సందేహము వచ్చింది. ఆ వెళ్ళేటువంటి వారు ఆ గాడిద దారిలో అడ్డంగా ఉండటం వలన ఆ కర్ర తీసుకుని పక్కకు పోవట్లేదని చెప్పి దాన్ని కర్ర తీసుకుని మరి ఎడాపెడా బాధటం కూడా జరిగింది. ఈ దెబ్బలు, ఈ గాయాలు దేని వలన వచ్చినాయానికి? తనలో ఉన్నటువంటి గర్వము. దేన్ని చూసుకుని గర్వము? నా వీపు మీద దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి నమస్కారం పెడుతున్నారని తెలుసుకోకుండా నాకే నమస్కారం పెడుతున్నారనుకుని అది ఉప్పొంగిపోయి గర్వం పెంచుకుంది. ఆ గర్వము ఎక్కడికి దారితీసింది? తన దేహం మీదకి దెబ్బలు, గాయాలు, నాశనానికి దారితీసింది. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేనిని చూసి నువ్వు గర్వపడుతూ ఉన్నావు? నీకు ఉద్యోగమును చూసి గర్వపడుతూ ఉన్నావా? నీ యొక్క అందాన్ని చూసి గర్వపడుతున్నావా? నీ యొక్క ఆస్తిని చూసి గర్వపడుతూ ఉన్నావా? లేదా నీకు 7 అంతల భవంతిని చూసి నువ్వు గర్వపడుతూ ఉన్నావా? లేదా నీకున్న అధికారాన్ని బట్టి నువ్వు గర్వపడుతూ ఉన్నావా? లేదా నీకున్న మాటకారితనమును బట్టి నువ్వు గర్వపడుతున్నావు? దేనిని బట్టి నువ్వు గర్వపడుతూ ఉన్నావు? ఈరోజు ప్రభువు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు అసహించుకునేటువంటి 7 కార్యాలలో ఒకటి గర్వము. కాబట్టి ఈ గర్వం అనేది ఎప్పుడైతే మనలో చోటు చేసుకుందో అప్పుడు నాశనానికి దారితీస్తుందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి గర్వము కలిగినటువంటి హృదయము మనకి ఉండకూడదు. సామెతల గ్రంథములో అదే మనం చదువుతున్నాం. 16వ అధ్యాయముకు చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 16వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. పొగరబోతును ప్రభువు చేదరించుకొనును, అతడు దైవదండనను తప్పించుకోజాలడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి గర్వము కలిగినటువంటి హృదయం, పొగరబోతుతనం అంటే గర్వం. పొగరబోతులు గర్వాన్ని ప్రభువు చేదరించుకుంటాడు, అంటే అసహించుకుంటాడు. అతడు దేవుని యొక్క దండను తప్పించుకోలేడు, దేవుని యొక్క శిక్షకు గురి అవుతాడు. కాబట్టి గర్వము కలిగినటువంటి హృదయము కలిగినటువంటి వాడు దేవునికి వారు అయిష్టముగా ఉన్నారు. కాబట్టి వారు తప్పనిసరిగా నిశ్చయముగా వారు శిక్షను అనుభవిస్తారని దేవుడు చెప్తున్నాడు. అయితే గర్వం యొక్క ఉద్దేశం ఏమిటి? గర్వం అనేది మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని పాడు చేసేస్తుంది. ఎప్పుడైతే నీలోకి గర్వం అనేది చోటు చేసుకుందో అప్పుడు నీలో దేవుడంటే, దేవుని ప్రణాళిక అంటే ఒక ఉద్దేశం ఉంది, నీకు ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది.
ఎప్పుడైతే నీలోకి గర్వం వచ్చేసిందో ఆ యొక్క దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క ఉద్దేశాన్ని అది పాడు చేసేస్తుంది. అందుకని వాక్యాలు మనం చూస్తే మరి కీర్తనాకారుల్లో ఒక మాట మనకి చక్కగా అక్కడ వ్రాయబడి ఉంటుంది. చూడండి, కీర్తనాకారుడు 138వ కీర్తన చూద్దాం. 138వ కీర్తన మనం చూసినట్లయితే మరి 6వ వచనం చూస్తే, మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు, దూరము నుండి గర్మాత్ములను పరికింతువు. దేవుడు చేసేటువంటి పనిని మనకి ఇక్కడ మరి కీర్తనకారుడైనటువంటి దావీదు గారు మనకి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు ఏం చేస్తాడంట? గర్విష్ఠులను, ఈ గర్వాత్ములను అంటే గర్వం కలిగినటువంటి వారిని ఎక్కడి నుంచి చూస్తాడంట? దూరము నుండి బాగుగా ఆయన ఎరిగిన వాడై ఉండును. పరికింతునంటే చూచటం. ఈ గర్వాత్ములని దూరము నుండే పరిశీలన చేస్తాడంట. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనిస్తావు. దీన మనసు కలిగే వారిని గమనిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే మరి గర్విష్ఠులను దూరముగా ఉండగానే ఆ యొక్క గర్వాత్ములను ప్రభువు పరికించి చూస్తాడని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అదే మరి సామెతల గ్రంథంలో చూస్తే 15వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు పొగరబోతును ఇల్లుని నేలమట్టము చేయును, కాని అతడు వితంతువు పొలము గట్టులను కాపాడును. 25వ వచనంలో ప్రభువు పొగరబోతుని ఇల్లు నేలమట్టము చేయును. వాక్యంలో మనం చూస్తే అనేక మంది మరి లోకంలో మనం చూసినట్లయితే మరి తనకున్నటువంటి బలాన్ని చూసుకొని, తనకున్నటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మరి అందాన్ని చూసుకొని, మరి ఆస్తిని చూసుకొని, తనకున్న బలగాన్ని చూసుకుని, మరి తనకున్నటువంటి పలుకుబడిని చూసుకుని, తనకున్నటువంటి ఆస్తి అంతస్తులను చూసుకొని, తనకున్నటువంటి ఆ యొక్క సమస్తం తనకున్నటువంటి వాటిని చూసుకుని గర్వపడుతూ ఉంటారు, అతిశయిస్తూ ఉంటారు. వారి ఇల్లును నేలమట్టము చేయును. అక్కడ ఇల్లు అంటే వారికి ఉన్నటువంటి భవంతిని పడగొడతాం కాదు. వారికి ఉన్నటువంటి భవంతిని పడగొడతాం కాదు. వారు దేన్నైతే కట్టుకున్నారో అధికారం, గర్వముతో అధికారం చెలాయించాడు. ఆ అధికారం నేలమట్టం చేయబడతా ఉంది. అందాన్ని చూసి గర్వం పెంచుకున్నాడు కాబట్టి ఆ అందము అందవిహీనమైపోతుంది. చూడండి, అందాన్ని బట్టి చాలామంది గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఆ యొక్క అందముగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక షుగర్ వచ్చిందనుకోండి, కొన్ని రోజులకి ఏమైపోద్ది? శరీరము అందవిహీనమైపోద్ది. లేదా ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, ఆ శరీరం అంతా కూడా, ఆ అందమంతా కూడా ఏమైపోద్ది? నశించిపోద్ది, నాశనం అయిపోద్ది, అదృశ్యమైపోద్ది. కాబట్టి ఈ యొక్క లోకంలో మనం అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. దేనిని చూసి నువ్వు గర్వపడుతూ ఉన్నావు? ప్రభువు నేలమట్టము చేస్తానని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి నాశనమునకు ముందు ఏమొస్తుందంట? గర్వం. నీకు అందం ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, అధికారం ఇచ్చినా, అనేక రకమైన వస్తువులు, అనేక సిరి సంపదలు నీకు ఇచ్చి ఉన్నాయా? అవి దేవుడే నీకు సమకూర్చాడనేటువంటి ఆ యొక్క సత్యాన్ని నువ్వు తెలుసుకొని ప్రభు చిత్తానికి లోబడి నువ్వు జీవించాలి. నా తెలివితో, నా సొంత శక్తితో, నా యొక్క ఆలోచనతో, నా యొక్క జ్ఞానముతో నేను ఇదంతా కూడా సంపాదించుకున్నాను అని అంటే నువ్వు దేవుని దృష్టిలో ఒక వెర్రివాడిలాగా కనపడుతూ ఉన్నావు. ఈ సమయంలో మనం ఒకరిని జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతుడు ఒకడు ఏం చేశాడమ్మా? నేను సంపాదించినదంతా దాచిపెట్టడానికి ఇదిగో కొత్త కొట్లు కట్టిస్తాను,
కట్టించేసి ఇదిగో ఆ ధాన్యమంతా, ఆ సంపదంతా కూడా ఈ గిడ్డంగులో నేను పేర్చేస్తా, తరతరముల వరకు నాకు ఇంకా తిరుగులేదు, కొన్ని తరాల వరకు కావలసిన సంపదలు నేను ఈ గిడ్డంగుల్లో భద్రపరిచేస్తా అని అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణమును నేను తీసుకుంటాను. నువ్వు సంపాదించినటువంటి, నువ్వు దాచిపెట్టినటువంటి యొక్క ధనమంతా కూడా ఎవరి సొత్తు అవుతుంది అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. తన ఇల్లును కూలగొట్టడం అంటే నువ్వు దేన్ని చూసుకుని నువ్వు అతిశయపడుతున్నావో, దేన్ని చూసుకుని నువ్వు ఎగిరిపడుతూ ఉన్నావో, దేన్ని చూసుకుని నువ్వు గర్వపడుతూ ఉన్నావో దానిని నేలమట్టము చేస్తానని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే గర్వమును గురించి మరి ప్రభు అనేకమైన విషయాలను మనకి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయంలో చూడండి, 11వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. పొగరుబోతుకు అవమానము తప్పదు, వినయవంతునకు విజ్ఞానము అలవడను. చక్కని వాక్యం చూడండి. పొగరుబోతుకి ఏంటంటే గర్వము కలిగినటువంటి వాడు, పొగరుబోతుకి ఏదో ఒక రోజు అవమానం అనేది కలుగుతుందంట. మరి అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే 13వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. పొగరుబోతుతనము తగవులను తెచ్చును, విజ్ఞత గలవాడు సలహా నడుగును. విజ్ఞత గలవాడు, జ్ఞాని, నెమ్మది కలిగినటువంటి వాడు, వాడు ఏమంటాడంట, సలహా నడుగును. కానీ పొగరుబోతు వలన ఏం జరుగుతాయి అంటే గొడవలు జరుగుతాయి. పొగరుబోతు వలన దెబ్బలాటలు జరుగుతాయి. పొగరుబోతు వలన అతను ఎక్కడుంటే అక్కడ, ఆమె ఎక్కడుంటే అక్కడ గొడవలు, ఒకరికొకరు తగాదాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి గర్వం అనేది నాశనానికి దారితీస్తూ ఉందన్నాను. మరి 1 కొరింథీయులు 13వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, నీలో ఎప్పుడైతే గర్వము సంభవించిందో అప్పుడు నీలో ప్రేమ అనేది చచ్చిపోతుంది. నీ హృదయంలోకి ప్రేమ లేదు. నువ్వు బంధువులను ప్రేమించలేవు, స్నేహితులను ప్రేమించలేవు, తల్లిదండ్రులను ప్రేమించలేవు, తోబుట్టువులను ప్రేమించలేవు. ఎందుకని? నాకు డబ్బుంటే చాలు, ధనం ఉంటే చాలు, ఆస్తి ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, ఈ గర్వంతో నాకు ఇన్ని ఉన్నాయి కదా, వాళ్ళే నా వెంట తిరగాలి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి, వాళ్ళు నాతో మాట్లాడటం ఏంటి అనేటువంటి గర్వము నీలో ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు నీకేమైపోద్ది, నీలో గర్వము వలన నీలో ప్రేమంతా కూడా నశించిపోతూ ఉందని ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి గర్వము అనేది నీలో ఎప్పుడైతే చోటు చేసుకుందో నీకు అనేకమైనటువంటి ఆపదలు వస్తాయి, అనేకమైనటువంటి అవమానాలు వస్తాయి, అనేకమైనటువంటి నిందలు నీ మీదకు వస్తాయి. 1 తిమోతిలో రాసినటువంటి భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 తిమోతిలకు రాసినటువంటి 1వ లేఖ 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. అతడు క్రొత్తగా క్రైస్తవుడైన వ్యక్తి కారాదు, లేనిచో అతడు గర్వముచే ఉబ్బిపోయి సైతాను వలె శిక్షింపబడును. వాక్యంలో మనం చూసినట్లయితే గర్వము చేత, చూడండి అక్కడ, క్రొత్త క్రైస్తవుడైన వ్యక్తి కారాదు, లేనిచో అతడు గర్వముచే ఉబ్బిపోయి సైతాను వలె శిక్షింపబడతాడని వాక్యం రాయబడింది. సైతాను వలె శిక్షింపబడతాడు. సైతాను ఎలా శిక్షింపబడింది? ఎలా శిక్షింపబడింది సైతాను? సైతాను గర్వము చేత మరి పరలోకములో నుండి క్రిందికి తోసివేయబడింది. అదేగా మనం మరి లేఖనాల్లో మనం చదువుకునేది అదే. గర్వము చేత సైతానికి మొట్టమొదట మరి ఆ యొక్క దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైతాను ఎప్పుడైతే తనలోనికి గర్వం వచ్చేసిందో ఆ గర్వము చేత అది భూలోకంలోనికి త్రోసివేయబడిందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఆ సాతాను గర్వం వల్లనే అది పడిపోయింది, లేకపోతే అది దేవుని దగ్గర ఉండవలసినటువంటిదే, దేవుని దగ్గర ఉండవలసినటువంటిదే, దేవుని పరిచర్యలో ఉండవలసిందే. ఎప్పుడైతే నేను దేవుని కన్నా గొప్ప, దేవుని కన్నా మరి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఎప్పుడైతే తనలో గర్వం పెరిగిందో అప్పుడు అది తోసివేయబడింది అని చెప్పి లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి నీ హృదయంలోనికి
గర్వము ఎన్నడూ కూడా రానియవద్దు. నీకు ఆస్తి పెరుగుతున్న కొలది, నీకు అంతస్తులు పెరుగుతున్న కొలది, నీకు మరి స్నేహితులు పెరుగుతున్న కొలది, నీకు ఆదరణ కలుగుతున్న కొలది, నీకు అధికారం పెరుగుతున్న కొలది నువ్వెలా ఉండాలి? ఒదిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి ఇదంతా కూడా దేవుడు నాకు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకొని నిన్ను నీవు తగ్గించుకొని ఇదిగో ప్రభు చెంతకు నువ్వు తిరిగి వచ్చినట్లయితే ప్రభువు నిన్ను చూసి ఆనందపడతాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు గర్వాన్ని పెంచుకున్నావో అది నీకు అవమాన పాలు చేస్తుంది. కాబట్టి నీలోకి వచ్చినటువంటి ఆ గర్వానికి విరుగుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ. ఆ సిలువే నీలో ఉన్న గర్వానికి విరుగుడు. కాబట్టి ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వంగి తల వంచి మోకరించి నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న గర్వం అంతా కూడా పటాపంచలై పారిపోతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి గర్వం అనేది మనలోనికి చోటు చేసుకుండా ఉండాలి. మరి సాతాను అనేక సార్లు భక్తిలో కూడా గర్వం కలగజేస్తుంది. మనకి భక్తిలో కూడా మనం భక్తిలో ఉంటాం, పాటలు బాగా పాడతాం, ప్రార్థన బాగా చేస్తాం, ప్రసంగాలు బాగా చేసినప్పుడు మరి పరిచర్యలో బాగా మనం పాలు పంచుకుంటాం. అప్పుడు సైతాను మనలో దొరబడిపోయి నిన్ను మించిన ప్రసంగికుడు లేడు అని మనలో గర్వాన్ని పెంచుతుంది. నిన్ను మించిన పాటలు పాడేటువంటి వాళ్ళు లేరు అని నిన్ను పొగడతా ఉంటుంది. నువ్వు దానిని బట్టి నేనే బాగుపడతా, నేనే అన్నిటిలో నేనే. సైతాను యొక్క మరి ఆ యొక్క క్రియల ద్వారా మనము మరి గర్వంలోనికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విజయములో దేవుడు నిన్ను బాగా ఏ విషయములతో హెచ్చించాడో అందులోకి సాతాను వెళ్ళిపోయి నీలో గర్వం అనేది పుట్టించేస్తుంది. అది నువ్వు గమనించే విధముగా మెలకువగా ఉండాలి. మెలకువగా దేవుడిచ్చిన ప్రతి యొక్క అంతస్తును బట్టి నువ్వు వెంటనే ఒదిగి దేవుని యొక్క చిత్తానికి లోబడదు. ఎప్పుడైతే నువ్వు గర్వించావో అప్పుడు నీలోకి సాతాను దొరబడిందని నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి నీ మంచితనంలోనికి, నీ విజయాల్లోనికి మరి ఈ యొక్క సాతాను దొరబడిపోతుందని కూడా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దాం మనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు ఇట్లా అంటున్నాడు. చూడండి, ఇక్కడ జ్ఞానులు తమ జ్ఞానమును, శూరులు తమ శౌర్యమును, ధనికులు తన సంపదలను గూర్చి గొప్పలు చెప్పుకొనకుందురుగాక. గొప్పలు చెప్పుకోగోరువాడు నన్నెరిగి నన్ను అర్థము చేసుకొనుటను గూర్చి గొప్పలు చెప్పుకొనుగాక. నేను కరుణ, నీతి, న్యాయములతో భూమిని ఏలుదును. నాకు నచ్చిన గుణములివియే. ఇది ప్రభువుడైనటువంటి నా వాక్కు. ప్రభువు చెప్తున్నాడు. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. మరి జ్ఞానము గలవాడు తన జ్ఞానమును బట్టి, శూరులు అంటే బలవంతులు తన బలమును బట్టి, ధనికులు సంపదలను బట్టి గొప్పలు చెప్పుకొని గర్వించకూడదు, అతిశయపడకూడదు అని ప్రభువు మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేని యందు అతిశయించాలంటే దేవుని యందు, ప్రభునందు నువ్వు అతిశయించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సమస్తమైనటువంటి విషయములను బట్టి నువ్వు మరి ప్రభువుని గణపరచాలి, మహిమపరచాలి అని చెప్పి లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే గర్వముతో ఉన్నటువంటి వారు, మరి కొంతమంది వ్యక్తులను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. గర్వముతో ఉన్నటువంటి వారు, నశించిపోయినటువంటి వ్యక్తులు కొంతమంది మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారిని తీసుకున్నట్లయితే పేతురు గారిలో కూడా ఒక రకమైనటువంటి అహంకారం వచ్చేసింది. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 34,
35 వచనాల్లో మనకి కొంచెం అక్కడ అర్థమవుతా ఉంది. ఈ యొక్క పేతురులో కూడా ఏమొచ్చిందంటే అహంకారం వచ్చేసింది. ఎందుకు అహంకారం వచ్చేసింది? శిష్యులందరిలో నేనే గొప్పవాడిని, శిష్యులందరిలో నేనే గొప్పవాడిని అనేటువంటి గర్వము పేతురు గారిలో వచ్చేసింది. ప్రార్థించుటలో, లేదా విశ్వాసంలో, లేదా ప్రభువుతో సన్నిహితముగా ఉండడములో అందరికంటే నేనే గొప్పవాడిని అనేటువంటి ఒక అహంకారము లేదా ఒక గర్వము అతనిలోనికి వచ్చేసింది. అంటే తనను తాను హెచ్చించుకున్నాడు. అందుకనే యేసు ప్రభు అతని వంక చూసి ఏమన్నాడు? ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు పలికెదవని నీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ప్రభు అంటున్నాడు. అప్పుడు పేతురు ఏమనాలి? కానీ ఏమన్నాడు? అప్పుడు పేతురు యేసుతో, నేను మీతో మరణించవలసి వచ్చినను మిమ్ము ఎరుగనని పలకను అని చెప్పాడు. ఆయన పలకనని చెప్పాడు. కానీ యేసు అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత అలా జరగకుండా నాకు సహాయం చేయ్యా అని చెప్పి ప్రభు దగ్గర ప్రాధేయపడాలి. కానీ అతనిలో ఏముంది? గర్వం ఉంది. శిష్యులందరూ నేనే గొప్ప అనేటువంటి గర్వం ఉంది. అలా అనకుండా నువ్వు మరణించవలసినటువంటి సమయం వచ్చినా నేను మిమ్ము ఎరుగనని ఎప్పుడు కూడా నేను చెప్పనయ్యా అని చెప్పి ప్రభుతో మాట్లాడినట్టు మనకి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మరి జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ఎందుకనంటే మరి పేతురు అంత గట్టిగా చెప్పాడు ఆయనతో, నువ్వు మరణించవలసినటువంటి నీతో నేను మరణించవలసి వచ్చినను మిమ్ము ఎరుగనని మాత్రం నేను పలకను అని గట్టిగా ప్రభువుతో వాదించాడు. మరి ఆ మాట మీద నిలబడ్డా? నిలబడలేదు. ఆ మాట మీద నిలబడలేదు. అప్పుడు వెంటనే సైతాను ఆ యొక్క పేతులోనికి ప్రవేశించేసింది. అందుకనే మరి దేవుని యొక్క ప్రార్థనలో దేవునితో మాట్లాడేటప్పుడు, మనుషులతో కూడా మాట్లాడేటప్పుడు మనము జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరము ఉన్నది. పేతురు గారు పడిపోవటానికి, దిగజారిపోవటానికి కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వము వలన అతను మరి పడిపోయాడని, నాశనమయ్యాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి నిర్గమాకాండం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండంలో చూసినట్లయితే 5వ అధ్యాయము, నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు అతడు చెప్పిన మాటకు చెవియొగ్గి నేనేల ఇశ్రాయేలును పంపవలెను, అతడెవడో నాకేమీ తెలియదు, నేను ఇశ్రాయేలును వెళ్ళిపోనియ్యను అనేను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనము చూసినట్లయితే మోషే ఫరో రాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఫరో రాజు చాలా కఠినమైనటువంటి హృదయంతో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన బానిసత్వం కింద ఉంచుకున్నాడు. ఇప్పుడు మోషేని దేవుడు పంపించాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో యావే ఆజ్ఞాపించాడని చెప్పు. దేవుడు ఆజ్ఞాపించాడయ్యా, ఈ యొక్క ప్రజలని, ఇశ్రాయేల్ ప్రజల్ని, బానిసత్వం ప్రజలందరినీ కూడా విడిచిపెట్టు, వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి ప్రభువు నీతో చెప్పమన్నాడు అని చెప్పి మోషే గారు ఫరోకి చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఫరో ఏమంటున్నాడంటే బాగా కోపం వచ్చింది, మండిపడిపోయాడు. ఎవడా యావే? అతని మాటలు నేను వినాలా? అతని మాటను నేను ఆలకించాలా? అతను చెప్పగానే నేను ఈ ప్రజలను, నా బానిసత్వంలో ఉన్నటువంటి నా బానిసలను నేను విడిచిపెట్టాలా? అతడెవడో నాకు తెలియదు, నేనెందుకు నా బానిసలను వదులుకోవాలి అని
ఫరో చాలా కఠినమైనటువంటి హృదయంతో మాట్లాడాడు. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని అద్భుత క్రియలు చేసినా ఫరో హృదయము మరి రాయిలాగా చేసుకున్నాడు. గర్వం ఆ ప్రజలను విడిచిపెట్టలేదు. అందుకనే దేవుడు తన గర్వమును బట్టి తనకేం చేశాడు? తగినటువంటి శిక్ష వేశాడు దేవుడు. తన గర్వమే తనని నాశనం చేసిందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఫరో రాజు దేవుని ముందు, దేవుని ప్రవక్తల ముందు తన గర్వాన్ని, తన అహంకారాన్ని ప్రదర్శించాడు. అందుకు దేవుడు వేసిన శిక్ష ఏమిటి అంటే, ఏం చేశాడు దేవుడు? అతని యొక్క రథాలు, గుర్రాలు కట్టినటువంటి ఆ రథాలన్నీ కూడా నడి సముద్రములో ముంచేసి మొత్తం చంపివేశాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఫరో రాజు గర్వము వలన ఏమైపోయింది? అతని గర్వమే అతనికి వినాశనాన్ని తెచ్చిపెట్టిందని లేఖనం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. మరి ఇంకా మనం చూసినట్లయితే మరి 2వ రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథము మనం చూసినట్లయితే 20వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము బైబిల్ ఉన్నటువంటి వారు ఒకసారి తెరవండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. అక్కడ చక్కని వాక్యం మనకి రాయబడింది. గర్వం అనేది అశ్రద్ధకు దారితీస్తూ ఉంది. ఇక్కడ అశ్రద్ధకు దారితీస్తూ ఉంది. గర్వం అనేది ఎప్పుడైతే నీలో గర్వం వచ్చేసిందో అప్పుడు నువ్వు మనుషులను అశ్రద్ధ చేస్తావు, ప్రతి విషయాన్ని అశ్రద్ధ చేస్తావు. ఎందుకనంటే నేనే, నా తర్వాతే, ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే నేనే అని మనము గర్వంతో ఉండి అది అశ్రద్ధకు దారితీస్తుంది. మరి 12వ వచనంలో మనం చూసినట్లయితే, అదే కాలమున బబులోనియా రాజును బలదాసు కుమారుడు మెరోదక్ బలదాను హిజ్కియా రాజు జబ్బుపడినని విని అతనికి ఒక లేఖ రాసి బహుమతిని పంపెను. హిజ్కియా ఆనందముతో ఆ రాజదూతలను ఆహ్వానించి వారికి తన కోశాగారం నందలి వెండి, బంగారము, సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలములను, రక్షణాయుధములను చూపించాను. తన ప్రాసాదమును గాని రాజ్యమును గాని హిజ్కియా వారికి చూపింపని వస్తువు అనేది లేదు. గర్వం తనకున్నటువంటి సమస్తాన్ని కూడా చూపించాడు. హిజ్కియా గొప్ప రాజు. అతను ఒకసారి జబ్బుపడ్డాడు. జబ్బుపడినప్పుడు బబులోను రాజు సానుభూతి తెలుపుతూ ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో తన దూతలను పంపాడు. ఆ దూతలను చూసినటువంటి హిజ్కియా రాజు మరి ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో తబ్బిబ్బైపోయి తన సిరి సంపదలను, తన యొక్క కోశాగారాన్ని, సమస్తాన్ని కూడా వాళ్ళకి చూపించేశాడంట. చూడండి, అక్కడ రాసి ఉంది కదా, తన ప్రాసాదమును కానీ రాజ్యమును కానీ హిజ్కియా వారికి చూపింపని వస్తువు అనేది సమస్తాన్ని కూడా చూపించేశాడు. అంతటా యెషయా హిజ్కియా రాజునందుకు వెళ్ళి, వీరలెచ్చటి నుండి వచ్చిరి, నీతో ఏమి చెప్పిరి అని అడిగాను. హిజ్కియా, వారు దూరదేశమైన బబులోనియా నుండి వచ్చిరని జవాబు చెప్పాను. వారు నీ ప్రాసాదం ఏమి చూచిరి అని యెషయా అడిగాను. రాజు, అంతయో చూచిరి, కోశాగారమును నేను వారికి చూపని వస్తువు ఒక్కటి కూడా లేదు అని అనెను. యెషయా ఆయనతో, ప్రభువు వాక్కు వినుము, దేవుని మాట వినుము. మీ ఇంటన్న వస్తువులన్నింటినీ నేటి వరకు మీ పూర్వులు కూడబెట్టినటువంటి వస్తు సామాగ్రిని అంతటినీ బబులోనియాకు కొనిపోయేదరు. ఇక నీవేమీ మిగలదు. చూసారు, తనకున్నటువంటి గర్వం. వాళ్ళు ఏమైతే చూశారో, కోశాగారమును చూశారు, మరి విలువైన సంపదలను చూశారు, సమస్తాన్ని కూడా చూశారు. అవన్నీ కూడా మరి వారు అపహరించుకొని వెళ్ళిపోతారు అని చెప్పి దేవుడు ఇక్కడ ఆయనకు తెలియజేశాడు. మరి ఇక్కడ ఎందుకు మొత్తం దొంగిలించుకుని వెళ్ళిపోయారని చూసినట్లయితే హిజ్కియా చేసినటువంటి
పని. గర్వముతో, అహంకారముతో నాకు ఇన్ని సంపదలు ఉన్నాయి, ఎంతుంది, అంతుంది, ఎంతుంది అని సమస్తాన్ని కూడా వారికి చూపించినప్పుడు వారు ఏం చేశారు? తను చూపించినటువంటి ఆ యొక్క ఆస్తినంతా, సొమ్మునంతా కూడా అపహరించుకొని పోతారు అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా మరి దేవుడు వారికి తెలియజేశాడు. 17వ వచనం అదే, మీ ఇంటనున్న వస్తువులన్నింటినీ నేటి వరకు మీ పూర్వులు కూడబెట్టినటువంటి వస్తు సామగ్రి అంతటిని బబులోనియాకు కొనిపోయేదురు, ఇక నువ్వేమి చేయగలుగుదువు? దేవుని యొక్క మాట ఇది. దేవుడు యెషయాని పంపించి హిజ్కియాకి ఇచ్చాడు. కాబట్టి గర్వము వలన, తనకున్నటువంటి అహంకారము వలన, చూసారా, తనకున్నటువంటి ఆ యొక్క మరి తనకున్న ఆస్తి అంతస్తులను బట్టి హిజ్కియా ఇక్కడ మరి తను తానే పొగుడుకున్నాడు. ఇక్కడ నేను గొప్పవాడిని, ఇదిగో నా ఆస్తి ఎంత ఉందో, నేను గొప్పవాడిని, ఇదిగో నా రాజ్యం ఎంత ఉందో, నేను గొప్పవాడిని, నా ప్రాసాదంలో ఏముందో చూడు అని చెప్పి, నేను కూడబెట్టిన సామాగ్రి చూడు అని యుద్ధాలకు సంబంధించిన ఈ సమస్తాన్ని కూడా, రక్షణాయుధాలు, సుగంధ ద్రవ్యాలు, పరిమళ తైలాలు, మరి కోశాగారంలో ఉన్నటువంటి బంగారము, కోశాగారంలో ఉన్నటువంటి వెండి సమస్తాన్ని కూడా, ఇదంతా కూడా నా తెలివితేటలతో నేను సంపాదించానని చెప్పినప్పుడు గర్వం పెరిగిపోయింది మనిషిలో. ఆ గర్వము వినాశనానికి దారితీసింది. ఇంకా వాక్యాలు మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో మనం చూద్దాం. అధికార గర్వాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, 2వ రాజులు దినచర్యలు చూడండి. రాజుల దినచర్య, 2వ రాజుల దినచర్యలు 26వ అధ్యాయం మనం చూసినట్లయితే 16వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ రాజు బలవంతుడైన కొలది అతని గర్వము పెచ్చు పెరిగాను. ఇక్కడ రాజు బలవంతుడైన కొలది, ఉజ్జియా రాజు ఇక్కడ గర్వం వచ్చేసింది. వెంటనే అతనికి గర్వం వెంటే ఏమొచ్చేసింది? పతనం కూడా వచ్చేసింది. ఈ లేఖనం మనకు చక్కగా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నీకు ఇచ్చినటువంటి అధికారము, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అధికారాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆ అధికార గర్వంతో నువ్వు ప్రవర్తించినప్పుడు పతనం అనేది జరిగిందని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ రాజు బలవంతుడైన కొలది అంటే అతనికి పెరుగుతున్న కొలది సైన్యం పెరుగుతుంది, రాజ్యం పెరుగుతుంది, అధికారం పెరుగుతుంది, ఆస్తులు, వెండి, బంగారం, నగలు, యుద్ధాలు సామాగ్రి, రక్షణ సామాగ్రి అంతా కూడా సమస్తం కూడా పెరుగుతూ ఉంది. దేవుడు హెచ్చింపగా అతడు పెరుగుతూ ఉన్నాడు. ఇలా పెరిగే కొలది అతనిలో ఏం పెరిగిపోయింది? గర్వం అనేది పెరిగింది. ఆ పొగరు వలననే అతడు పడిపోయెను. అతడు ప్రభువునకు భయపడక దేవాలయమునకు వెళ్ళి పీఠముపై సాంబ్రాణి పొగ వేయబడబోయెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఉజ్జియా ఇక్కడ తెలివైనటువంటి రాజే, కానీ తనకున్నటువంటి ఆ యొక్క పెరుగుదలను బట్టి బలవంతుడయ్యే కొద్దీ, బలవంతుడంటే శారీరకమైన బలము కాదు, ఇక్కడ బలం అంటే తన యొక్క రక్షణ సైన్యాన్ని పెంచుకున్నాడు, మారణదాయాలను తయారు చేసుకున్నాడు, వెండి బంగారు సిరి సంపదలన్నీ కూడా తయారు చేశాడు. మరి కొన్ని కొత్త యంత్రాలను, మరి ఇప్పుడు మనకు జరుగుతూ ఉంది కదా, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరుగుతూ ఉంటే మా దగ్గర ఎంత యుద్ధ సామాగ్రి ఉంది, మా దగ్గర ఎంత యుద్ధ సామాగ్రి ఉందని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు. అలా ఈ యొక్క యంత్రాలు కనిపెట్టి మరి ఈ విధముగా అతను పెరుగుతూ ఉన్నాడు, బలవంతుడైపోయాడు. ఆ బలమును బట్టి అతనిలో ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. అయితే ఇతను చేసిన పని ఏంటంటే దేవాలయంలోనికి వచ్చాడు. ఒకరోజు దేవాలయంలోకి వచ్చి పీఠము మీద సాంబ్రాణి పొగ వేస్తానంటున్నాడు. ఎందుకని? అతనికి రాజు, మరి ఆయన రాజ్యములో ఏదైనా చేయగలిగినటువంటి అధికారం ఆయనకుంది. మరి దేవాలయంలోనికి వచ్చి అక్కడ నేను మరి దేవునికి బలిపీఠము వద్ద సాంబ్రాణి పొగ వేస్తానంటున్నాడు. అది ఎవరు చేయవలసినటువంటి పని? 17వ వచనంలో చూడండి.
అజరయ 80 మంది ధైర్యము గల యాజకులు రాజు వెంట దేవాలయములోనికి పోయిరి. దేవాలయంలోనికి వెళ్ళారు. రాజు వెళ్తుంటే రాజుతో పాటు వెళ్తారు కదా, అలాగే వీళ్ళందరూ కూడా వెళ్ళారు. యాజకులు వెళ్ళారు. యాజకులు అంటే ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు, అభిషిక్తులుగా నియమించినటువంటి వారు. యాజకులు మాత్రమే ఆ యొక్క బలిపీఠము దగ్గర ధూపమేయాలి, దేవునికి సాంబ్రాణి పొగ వేయాలి. బలిపీఠం దగ్గర యాజకులకు మాత్రమే అర్హత ఉంది. అంటే ఈనాటి కాలంలో మనం చూసుకున్నట్లయితే గురువులు మాత్రమే, మరి దివ్య బలిపూజన అర్పిస్తున్నటువంటి గురువులను మనం చూస్తూ ఉన్నాం. గురువులు చేసేటువంటి పీఠము వద్ద ఆ యొక్క దివ్య బలిపూజ సమర్పిస్తూ ఉన్నారు. నేను కూడా చేస్తాను అని నువ్వు అంటే అది ఎలా ఉంటుంది? నువ్వు అధికారంలో ఉన్నావు, ఈ దేశానికి రాజుగా ఉన్నావు, వచ్చి ఇది నేను వేస్తాను నువ్వు పక్కగా తప్పుకో అంటే అది నువ్వు చేయవలసినటువంటి పని కాదు. అది యాజకులు చేయవలసినటువంటి, దేవునికి ధూపం వేసేటువంటిది యాజకులు చేసేటువంటి పని. 18వ వచనం, వారు అతనిని వారించుచు, రాజా, ప్రభువునకు సాంబ్రాణి పొగవేయట నీ పని కాదు, ఇది అహరోను అనుయులై శుద్ధిని బడిసిన యాజకులు చేయవలసినటువంటి కార్యము. కనుక నీవు దేవాలయం నుండి వెలుపలికి పొమ్ము, నీవు ప్రభువును ధిక్కరించితివి కనుక అతని అనుగ్రహమును కోల్పోతివి అని హెచ్చరించిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ధూపమేయటానికి వచ్చాడు అధికారమును బట్టి. 80 మంది యాజకులు అడ్డు వచ్చి, అయ్యా, ఇది యాజకులు చేయవలసినటువంటి పని, నువ్వు చేయవలసినటువంటి పని కాదు, ఇది వాళ్ళు చేయవలసినటువంటి కార్యము, కాబట్టి నువ్వు వేయొద్దు, వెనక్కి పద అని వారిని వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఉజ్జియా అనే రాజు కాబట్టి వారెవ్వరి మాటను లెక్క చేయకుండా అధికార గర్వముతో సాంబ్రాణి పొగ వేయటానికి పీఠం దగ్గరికి వచ్చాడు. పీఠం దగ్గరికి వచ్చాడు. 19వ వచనం చూడండి. ఉజ్జియా ధూప కలశమును చేతబట్టుకొని దేవాలయమున పీఠము చెంత నిలుచుండి ఉండెను. అతడు యాజకుల మాటలు విని వారి మీద మండిపడెను. వెంటనే అతని నొసటి మీద కుష్టి వ్యాధి కనిపించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, 20వ వచనం కూడా చదువుదాం. అజరయ ఇతర యాజకులు రాజు వైపు చూడగా అతని నొసటికి కుష్టి సోకి ఉండెను. వెంటనే వారు అతని దేవాలయం నుండి బయటకు వెళ్ళగొట్టిరి. ప్రభు తన్ను శిక్షించను కనుక అతడే త్వరగా వెలుపలికి వెళ్ళిపోయాను. ఉజ్జియా ఆమరణాంతము కుష్ఠిరోగిగా ఉండెను. అతడు మరలా దేవాలయమును అడుగు పెట్టజాలడాయను. తను ఇల్లు విడిచి బయటికి రాజాలడయ్యను. అతనికి బదులుగా అతని కుమారుడు యోతామురు రాజ్యవ్యవహారుడు పరిపాలించుచు దేశమును ఏలును. ప్రభు చూడండి ఎంత చక్కగా ఇక్కడ మనకు స్పష్టంగా అధికార గర్వం. కాబట్టి మనము కూడా మనకున్నటువంటి మాటకారతను బట్టి అనేక మందిని ఎదిరిస్తూ ఉంటాం. మన అధికారాన్ని బట్టి అదే అనేక మందిని మనము మరి నువ్వు చేయకూడనటువంటి పనులను కూడా అధికార ప్రభావంతో చేస్తూ ఉంటాం. కానీ అప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు ఆ యొక్క శిక్షను విధిస్తాడు. ఇక్కడ ఉజ్జియారాజు చూడండి, కుష్ఠవ్యాధి సోకింది. కుష్ఠవ్యాధి సోకినప్పుడు అతని ఇంటి నుంచి బయటికి గెంటివేశారు. కాబట్టి వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. మరి అపోస్తుల కార్యాలు చూసినట్లయితే 12వ అధ్యాయములో ఇంకొక మాట చక్కగా వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మరి హేరోదు మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. గర్వముతో ఉన్నటువంటి హేరోదు మరణాన్ని మనం ఇక్కడ మరి ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చూడండి, అక్కడ హేరోదునకు తూరు సీదోను ప్రజలపై ఆగ్రహము కలిగినందున వారు గుంపుగా హేరోదు వద్దకు పోయిరి. మొదట వారు రాజభవనంపై అధికారస్తును తన పక్షమును చేర్చుకుని హేరోదు వద్దకు వెళ్ళి అతను సంధి చేసుకుని కోరిరి. ఏలైనా వారి దేశమున ఆహార పదార్థములు సరఫరాకై హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండెను. ఇక్కడ వాక్యంలో
మనం చక్కని మాటలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. 22-23 వచనాలు. 22 చూడండి. హేరోదు దేవిని మహిమపరచనందున ప్రభుదూత వెంటనే అతనిని కొట్టెను, అందువలన అతడు పురుగులు పడి చచ్చిపోయాను. ఇక్కడ చూడండి వాక్యంలో 21వ వచనంలో, ఒక నిర్ణీత దినమున హేరోదు రాజు వస్త్రములను ధరించి సింహాసనంపై కూర్చుండి ప్రసంగించెను. ప్రజలు అది విని, ఇది దేవుని యొక్క స్వరము, మానవులది కాదు అని బిగ్గరగా అరిచారు. హేరోదు దేవుని మహిమపరచనందున ప్రభుదూత వెంటనే అతనిని కొట్టెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి హేరోదు ఆ ప్రజలు చేసినటువంటి ఒక స్టేజ్ మీదకి వచ్చి ఉపన్యాసం చేశాడు. అదే వాక్యంలో మనం చూస్తున్నాం. సింహాసనంపై కూర్చుండి ప్రసంగించాడు. ఒక ఆసనం మీద కూర్చుని ప్రసంగించాడు. ప్రసంగించినప్పుడు ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, అయ్యా నువ్వు ప్రసంగించిన ప్రసంగాన్ని బట్టి నిజంగా దేవుళ్లాగా ఉన్నావయ్యా, దేవుని యొక్క స్వరమలాగా ఉంది, దేవుని యొక్క మాటలాగా ఉంది, ఇది మనుషులు మాట్లాడేటువంటి స్వరమలాగా లేదు, నువ్వు దేవుడేమేనయ్యా అని అందరూ కూడా పొగిడారు. ఈ పొగడ్తలకి వాడు తబ్బిబ్బైపోయాడు. అందుకనే మరి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు ఏమంటే, ఈ యొక్క దేవుణ్ణి మహిమపరచకుండా తనకు తానే మరి ఆ యొక్క పొగడ్తలకి నేనే దేవుణ్ణి అనేటువంటి గర్వము అతనిలో చోటు చేసుకుంది. అప్పుడు వెంటనే ప్రభుదూత అతనిని కొట్టెను, అందువలన అతడు పురుగులు పడి చాలా ఘోరముగా శిక్షింపబడ్డాడు. అతడు పురుగులు పడి చచ్చిపోయాడు. గర్వము అతనికి దైవ శాపము తగిలింది, దేవుని యొక్క శాపము తగిలి అతడు ఏమైపోయాడు, పురుగులు పట్టి చనిపోయాడు. వినాశనమునకు దారితీసిందని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఇంకా సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం చూద్దాం. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం మనం చూసినట్లయితే మరి 3వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గర్వము చూడండి, గర్వం ఎలా ఉందో చూడండి. మొండితనము కలవాడు కడన ఆపద తెచ్చుకొనును, అపాయముతో చెలగాటమాడు వానిని ఆ అపాయమే నాశనము చేయను. చూసారా, మొండితనం అంటే గర్వం. ఎవరు చెప్పినా వినరు. గర్వముతో వాళ్ళందరూ అన్నీ నాకే తెలుసు, నేను మాట్లాడిందే వేదం అని మనుషులు గర్వముతో, మనకి చిన్న పదవి ఇస్తే చాలు గర్వం, కొద్దిగా ఆస్తి వస్తే చాలు గర్వం, కొద్దిగా మరి ఏదైనా ఉన్నతమైన స్థానంలోకి మనం వెళితే గర్వం, మనం ఎవరి మాట వినమో, ఎవరిని కూడా లెక్క చేయం. అందుకనే మొండితనము గలవాడు ఆపదలు తెచ్చుకుంటాడు. అహంకారంతో ఉన్నవాడు, గర్వముతో ఉన్నవాడు ఆపదలు తెచ్చుకుంటాడని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. పెడసర బుద్ధి కలవానికి అనేక ఆపదలు వచ్చును. పాపి పాపం మీద పాపము మూట కట్టుకొనును. గర్వాత్ముడు ఏం చేస్తాడంట, పాపం చేస్తాడు. ఆ పాపం మూటలు కట్టుకుంటాడంట. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందు లేదు. 28వ వచనంలో చూస్తే గర్వానికి మందు లేదు. ఇక గర్వాత్ముల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యధలను తొలగించటానికి మందు లేదు. దుష్టత్వము వానిలో లోతుగా వేళ్ళూరు చెట్టు, పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఏం చేస్తుంది, ఆ యొక్క వేళ్లను భూమిలోకి బాగా చొప్పించేసి పాతుకుపోతూ ఉంది. దాన్ని పీకాలంటే చాలా కష్టం. అందుకనే చెప్తున్నాడు, దుష్టత్వము వాని లోతుగా వేళ్ళు పాతుకొని పోయి ఉంటుంది, అప్పుడు అది ఆపదలు తెచ్చిపెడుతుందని సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో మరి గర్వముల గురించి ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే ఒక మాటకు రాయబడి ఉంచండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం. మీ ప్రభువుడైన దేవుడు చీకటిని కొనిరాగా మీరు కొండల మీద జారిపడుదురు,
కనుక ఆ దుర్గతి పట్టక మునిపే మీరు అతనిని గౌరవింపాడు. మీరు వెలుగును ఆశింతురు గాని అతడు దట్టమైన కారు చీకటిని కొనివచ్చును. మీరు నా మాట వినిరేని నేను మీ పొగరను గూర్చి రహస్యముగా విలపింతును. ప్రభు ప్రజల ప్రవాసమునకు గురి అయ్యి కావున నేను గాఢముగా పరితపించి కన్నీరు కార్తును. పొగరు పనికిరాదు అని ప్రవక్త ఇక్కడ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రవక్త హెచ్చరించటాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 17వ వచనంలో ఎంత చక్కగా మరి అక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మీరు నా మాట వినకపోతే నేను మీ పొగరును గూర్చి రహస్యముగా విలపింతును. రహస్యముగా హెచ్చరిస్తాడు, రహస్యముగా విలపింతును అని చెప్పి ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి పొగరుతనంతో ఉండకూడదు, అహంకారంతో ఉండకూడదు, గర్వముతో ఉండకూడదని ప్రవక్త స్పష్టంగా మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో మరి 10వ అధ్యాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తే మరి 6వ వచనం ఒకసారి చూద్దాం. అహంకారము తగదు. అహంకారం అంటే గర్వం. అహంకారం అంటే గర్వం. కాబట్టి ఇది మానవులుగా మనకి మంచిది కాదు. మరి ముఖ్యంగా క్రైస్తవుడిగా నీకు మరీ మంచిది కాదు. తోటి నరుడు చేసేడి ప్రతి తప్పిదమునకు కోపపడకము, దురహంకారముతో అమర్యాదగా ప్రవర్తింపకము. అహంతో ఉండకూడదు. మనుషులు చేసేటువంటి కొన్ని పనులు తెలుసో తెలియకో కొన్ని తప్పులు ప్రతి మానవుడు కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి నీకున్నటువంటి గర్వముతో, నీకున్నటువంటి అహంకారముతో నువ్వు కోపపడకూడదు. అమర్యాదగా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడకూడదు. దేవుడు నరుడు కూడా గర్వమును యావగించుకొందురు, ఆ ఇరువురు కూడా అన్యాయమును అసహించుకొందురు. వాక్యంలో మనకి మరి స్పష్టముగా 6 నుంచి 18 వచనాలు మనం చూస్తే మరి అంతా కూడా గర్వమును గురించి వ్రాయబడి ఉంది. ఈ గర్వాన్ని దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. నరుడు అంటే తోటి మానవుడు కూడా నిన్ను అసహించుకుంటూ ఉన్నాడు. నువ్వు గర్వముతో ఉన్నప్పుడు నీ ప్రక్కన ఉన్నటువంటి వారు స్నేహితులు, నీ ప్రక్కన ఉన్నటువంటి వారు ఏమంటారు, వీడికి చాలా గర్వం అండి, ఈమెకు చాలా గర్వం అండి, గర్విష్ఠురాలండి ఈమె అని నిన్ను అసహించుకుంటారు. అందుకనే లేఖనం మనకి తెలియజేస్తుంది, నువ్వు ఎప్పుడు కూడా అహముతో నువ్వు జీవించవద్దు, అహంకారము నీకు పనికిరాదు. మరి దేవుడు చెప్పినటువంటి మాటలను మనము జాగ్రత్తగా ఆలకించాలని ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. 9వ వచనం చూడండి, దుమ్మును బూడిదనైనను నరులు ఏమి చూసుకుని గర్వపడవలేను. ఏమైపోతాం? దుమ్ము లాంటి వాళ్ళం, చివరికి బూడిదైపోతాం. నరులు ఏమి చూసుకుని గర్వపడవలను? మనము బ్రతికి ఉండగానే మన శరీరము కుళ్ళిపోద్ది. మనం బ్రతికుండగానే మన శరీరము కుళ్ళిపోద్ది. నరుని దీర్ఘవ్యాధి వైద్యుని చికాకు పెట్టెను. నేడు బ్రతికి ఉన్న రాజు కూడా రేపు చచ్చి శవమగును. చూసారా, ఈ లోకంలోనికి నువ్వు వచ్చావు, తిరిగి నువ్వేమీ కూడా తీసుకెళ్ళావు. ఈ మధ్య కాలంలో నీకు గర్వం ఎందుకు? నీకు అహంకారం ఎందుకు? నువ్వు దేనిని చూసి గర్వపడుతూ ఉన్నావు? వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బూడిదైపోయేటువంటి నరులు ఏమి చూసుకుని నువ్వు గర్వపడుతూ ఉన్నావు? ప్రభువు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అహంకారం మనకు తగదు. 18వ వచనం వరకు వరుసనే ఆ యొక్క లేఖనాలు మనం చదువుకున్నట్లయితే గర్మాత్మల గురించి ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక మాటను మనం చూసినట్లయితే 5వ అధ్యాయం చూడండి, సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి 26వ వచనములో 26వ వచనంలో 6వ వచనం ఒకసారి చూడండి. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 5వ అధ్యాయంలో మరి చూసినట్లయితే ధనము ప్రగల్భములు ఏముంది అక్కడ? ధనము
ప్రగల్భాలు. నీవు ధనం మీద ఆధారపడకము, డబ్బుతో నాకు స్వయం సమృద్ధి కలదని, అన్నీ కలవని తలంచవద్దు. నీవు కోరినదల్లా సంపాదించే యత్నము చేయకము, నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకము. నా మీద ఎవరికి అధికారము కలదని ఎంచకము, అట్లు ఎంచెదవేని ప్రభు నిన్ను శిక్షించును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాటి ధ్యానాంశం బట్టి ప్రభు మనకు నేర్పినటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా మరి ఆలోచన చేసినట్లయితే, గర్విష్ఠులకు నాశనము తప్పదు అని ప్రభు లేఖనము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. చివరిగా మరి లూకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి 10 నుంచి 14 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ పరిసయ్యుడు సుంకరుడు మనకి కనిపిస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ పరిసయ్యుడు సుంకరుడు ఉన్నాడు. మరి పరిసయ్యుడు సుంకరు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళాడు. సుంకరి ఏమంటున్నాడు? ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. నీ వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నాకు ధైర్యం చాలటలేదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, పరిసయ్యుడు నిలచుండి తనలో తను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను, అందుకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసమంట, నా ఆదాయమంతటిలో 10వ వంతు నేను చెల్లించుకుంటున్నా అని ప్రార్థన చేస్తున్నాడు. తను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుని ముందు తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. దేవునికి లోబడి జీవించటం లేదు, దేవుని యొక్క చిత్తానుసారం జీవించటం లేదు. తనను తాను హెచ్చించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు నీతిమంతుడని చెప్పుకుంటూ ఉన్నాడు. పైగా నేను సుంకరి లాంటి వాడిని కాదు అని ఎదటి మనిషిని మరి దూషిస్తూ ఉన్నాడు, అవమానిస్తూ ఉన్నాడు. అంటే తనలో గర్వముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అదే 13వ వచనంలో చూసినట్లయితే, సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం కన్నులెత్తుటకైనను సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కరుణింపుము అని ప్రార్థించను. పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేశాడు. తనకున్నటువంటి సమస్తాన్ని కూడా మరి విడిచిపెట్టి, అంటే తగ్గించుకొని, తనను తానే తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. వీరిద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? సుంకరి మనవిని ఆయన ఆలకించాడు. పరిసయ్యుని మనవిని తోసిపుచ్చాడు. పరిసయ్యుని ప్రార్థనను త్రోసిపుచ్చాడు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి గర్వము నీలో ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. గర్వముతో నువ్వు చేసేటువంటి ప్రార్థన, గర్వముతో నువ్వు నడిచేటువంటి నడక, గర్వంతో నువ్వు ఆలోచించేటువంటి ఆలోచనలు, గర్వముతో నువ్వు చేసేటువంటి ప్రతి కార్యమును కూడా దేవుడు మరి ఆయన స్వీకరించకుండా ఆయన త్రోసిపుచ్చుతున్నాడని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మూలవాక్యమైనటువంటి సామెతలు 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, దేవుడు అసహించుకునే కార్యాలు 7 కలవు. 7టిలో ఈరోజు మనము ధ్యానించినటువంటి అంశము గర్వము. కాబట్టి ఈ ధ్యానించిన అంశాన్ని అనేకసార్లు ప్రతిరోజు మన యొక్క జీవితంలో ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకొని, మరి ఆ గర్వాన్ని, మనలో దేన్ని చూసుకుని అయితే నువ్వు గర్వపడుతున్నావో దానిని తగ్గించుకొని ప్రభు యొక్క చిత్తానికి లోబడి జీవించడానికి ప్రయాసపడాలి. అప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నువ్వు చేసేటువంటి ఉద్యోగాన్ని, నీ యొక్క సమస్తాన్ని కూడా ప్రభు ఆశీర్వదిస్తారని లేఖనం ద్వారా మన ప్రభు మనకు